గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. మీరు చేసే పని ముఖ్యమని అనుకోండి. ఇటుకలు పేర్చే ముగ్గురు పని వాళ్ళ గురించి ఒక కథ తరచూ చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళ ముగ్గురి ప్రవర్తనలోను పనిచేసే వైఖరిలోను ఉండే తేడా గురించి చెప్పే ఆ గొప్ప కథని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మొదటి పనివాడిని ఎవరో ఏం చేస్తున్నావు అని అడిగితే అతను ఇటుకలు పేరుస్తున్నాను అని జవాబు చెప్తాడు. రెండోవాడు గంటకి $9 నుంచి $30 సంపాదిస్తున్నాను అంటాడు. ఇక మూడోవాడు నేను ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద చర్చిని నిర్మిస్తాను అని జవాబిస్తాడు. ఈ కథ ఆ సంఘటన తర్వాత ఆ పనివాళ్ళు ఏమయ్యారో మనకి చెప్పదు, కానీ ఏమై ఉంటారని మీ ఉద్దేశం. బహుశా మొదటి పని వాళ్ళిద్దరూ జీవితాంతం ఇటుకలు పేరుస్తూనే ఉండిపోయి ఉంటారు. వాళ్ళకి ముందు చూపు లేదు, చేసే పని మీద గౌరవం లేదు, వాళ్ళ వెనుక వాళ్ళని ముందుకి తోసే ఎటువంటి శక్తి లేదు. వాళ్ళు విజేతలు కాలేరు. కానీ ఇటుకలు పేర్చే మూడో పనివాడు ఒక గొప్ప చర్చిని నిర్మిస్తున్నానని అనుకున్నాడు. అతను ఇటుకలు పేర్చే పనికి మాత్రమే పరిమితపై ఉండిపోలేదని మీరు పందెం కాయవచ్చు. అతను బహుశా ఏ ఫోర్మానో అయి ఉండే అవకాశం ఉంది. కాంట్రాక్టరు, ఇక చెప్పాలంటే వాస్తుశిల్పి కూడా అయి ఉండే అవకాశం ఉంది. అతను ముందుకు వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. ఎందుకంటే ఆలోచనలు దాన్ని సాధ్యం అయ్యేట్టు చేస్తాయి. తను చేసే పనిలో తనని తాను అభివృద్ధి చేసుకునేందుకు అతని ఆలోచన విధానాలు మూడో పనివాడికి పనికి వచ్చాయి. పని గురించి ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతన్ని గురించి మరింత బాధ్యత చేపట్టేందుకు అతనికి గల సామర్థ్యం గురించి ఎంతో తెలియజేస్తుంది. ఉద్యోగాల కోసం మనుషులని ఎంపిక చేసే ఒక కంపెనీలో పనిచేసే నా స్నేహితుడొకడు ఈ మధ్యనే నాతో ఒక సంగతి చెప్పాడు. వినియోగదారుడి కోసం పని చేయొద్దని దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులని మేం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మేం చూసేది ప్రస్తుతం అతను చేస్తున్న ఉద్యోగం గురించి, అతను ఏమనుకుంటున్నాడనేదే. అందులో ఏవో కొన్ని అంశాలు మాత్రం తనకి నచ్చకపోయినప్పటికీ ఒక అభ్యర్థి తను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ముఖ్యమైనదేనని అనుకున్నట్టయితే అతను మాకు నచ్చుతాడు. ఎందుకని? జవాబు చాలా సరళమైనది. అభ్యర్థికి తను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ముఖ్యమైనదని అనిపిస్తే అతను బహుశా చేపట్టబోయే ఉద్యోగం గురించి కూడా గొప్పగానే అనుకుంటాడు. ఒక వ్యక్తికి ఉద్యోగం పట్ల ఉండే గౌరవానికి, అతను ఆ ఉద్యోగంలో పనిచేసే తీరుకి ఒక అద్భుతమైన సంబంధం ఉంటుందని మేం తెలుసుకున్నాం. మీ దుస్తులలాగే మీరు పనిచేసే పని గురించి మీరేమనుకుంటున్నారనేది మీపై అధికారులకి, మీ తోటి ఉద్యోగులకి, మీ కింద పనిచేసే వారికి నిజం చెప్పాలంటే మీతో సంపర్కం పెట్టుకున్న వారందరికీ మీ గురించి తెలియజేస్తుంది. కొన్ని నెలల క్రితం పరికరాలని తయారు చేసే కంపెనీకి పార్సల్ డైరెక్టర్గా ఉంటున్న నా స్నేహితుడితో ఎన్నో గంటలు గడిపాను. మేం మనుషులని నిర్మించడం గురించి మాట్లాడుకున్నాం. తన పర్సనల్ ఆడిట్ సిస్టమ్ గురించి నాకు వివరించి దాని నుంచి ఏం నేర్చుకున్నాడో అతను నాకు చెప్పారు. ఉత్పత్తి చేయని 800 మంది మా కంపెనీలో ఉన్నారు అని అతడు చెప్పడం ప్రారంభించాడు. మా పర్సనల్ ఆడిట్ సిస్టంలో నా అసిస్టెంట్ నేను కలిసి 6 నెలలకొకసారి ప్రతి ఉద్యోగిని ఇంటర్వ్యూ చేస్తాం. అలా చేయడంలో మా ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. అతను చేసే పనిలో మేం ఏ విధంగా సహాయపడగలమో తెలుసుకోవడమే మా ఉద్దేశం. ఇది చాలా మంచి పద్ధతి అని మేం అనుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర పనిచేసే ప్రతి ఉద్యోగి మాకు ముఖ్యమైన వాడే. అలా కాకపోతే అతను
మా కంపెనీలో జీతానికి పని చేయడు. మేము ఏ ఉద్యోగానికి సూటిగా ఏమి ప్రశ్నించకుండా ఉండేట్టు జాగ్రత్త పడతాం. తను ఏం మాట్లాడుకుంటున్నాడో చెప్పమని అతన్ని ప్రోత్సహిస్తాం. అతను నిజాయితీగా చెప్పే అభిప్రాయాలని వినడమే మా ధ్యేయం. ఒక్కొక్క ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఉద్యోగంలోని నిర్దిష్ట అంశాల పట్ల ఉద్యోగి వైఖరిని బట్టి అతన్ని అంచనా వేసి దాన్ని ఒక ఫామ్లో రాసి ఉంచుకుంటాం. ఇక దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నానో చెబుతాను. మా దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు 2 వర్గాలకి చెందుతారు. ఒకటి ఏ, రెండోది బి. ఈ విభజన వాళ్ళు తమ ఉద్యోగం గురించి ఏమనుకుంటున్నారనే దాన్ని బట్టి జరుగుతుంది. బి వర్గంలోని వాళ్ళు సామాన్యంగా ఉద్యోగం తాలూకు భద్రత గురించి, కంపెనీ రిటైర్మెంట్ ప్లాన్ల గురించి, సీక్ లీవ్ల పాలసీ గురించి, నిర్ణీత సమయం తర్వాత ఓవర్ టైం చేస్తే లభించే సెలవుల గురించి, బీమా కార్యక్రమాలని మెరుగుపరిచేందుకు మేము చేపట్టాలనుకుంటున్న పథకాల గురించి, నీరుడు మార్చి నెలలాగే ఈ ఏడాది కూడా మార్చి నెలలో ఓవర్ టైం చేయవలసి ఉంటుందా అని అడుగుతాడు. తమ ఉద్యోగంలో నచ్చని విషయాల గురించి కూడా వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు. అంటే తమతో కలిసి పనిచేసే వాళ్ళలో తమకి నచ్చని అంశాల గురించి. అవి బి వర్గంలోని వాళ్ళు. వీళ్ళలో ఉత్పత్తికి సాయపడని 80% కూడా ఉంటారు. తమ ఉద్యోగాన్ని చెయ్యక తప్పని శిక్షలాగా భావిస్తారు. ఏ వర్గంలోని వ్యక్తి తన ఉద్యోగాన్ని విభిన్నమైన కళ్ళద్దాల్లోంచి చూస్తాడు. తన భవిష్యత్తు అతనికి ముఖ్యం. ఇంకా త్వరగా ముందుకు వెళ్ళడానికి నిర్దిష్టమైన సలహాలని కోరుకుంటాడు. తనకి మానించి ఒక అవకాశాన్ని తప్ప మరి ఇంకేమీ కోరడు. ఏ వర్గం వాళ్ళు విశాలమైన దృక్పథం గలవాళ్ళు. వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు వాళ్ళు సలహాలు ఇస్తారు. ఆఫీసులో మేము తీసుకునే ఇంటర్వ్యూలు నిర్మాణాత్మకమైనవని వాళ్ళు అనుకుంటారు. కానీ బి వర్గం వాళ్ళు మా పర్సనల్ అడిట్ సిస్టమ్ కేవలం తమ అభిప్రాయాలని మార్చేందుకు చేసే ఒక కార్యక్రమం అని అనుకుంటారు. అందుకే అది త్వరగా ముగిసిపోవటానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వైఖరులని అర్థం చేసుకొని ఉద్యోగంలో విజయం సాధించడం మీద అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకునేందుకు నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. ప్రమోషన్లకి, జీతాలు పెంచడానికి, ప్రత్యేకమైన అధికారులకి సంబంధించిన సిఫార్సులన్నిటినీ ఉద్యోగులపై నుండే పర్యవేక్షకుడు నాకు పంపిస్తాడు. దాదాపు ప్రతిసారి సిఫార్సు చేయబడిన వ్యక్తి ఏ వర్గానికి చెందిన వాడే అయి ఉంటాడు. అలాగే ప్రతిసారి ఖచ్చితంగా సమస్యలన్నీ వచ్చేది బి వర్గం నుంచే. నా ఉద్యోగంలో నేను ఎదుర్కొనే అతిపెద్ద సవాలు బి వర్గానికి చెందిన వాళ్ళని ఏలోకి పంపేందుకు ప్రయత్నించడం. అది సులభం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి తను చేసే పని ముఖ్యమని అనుకోనంత కాలం, దాన్ని గురించి సానుకూలంగా ఆలోచించినంత కాలం అతనికి సాయపడడం సాధ్యం కాదు అని చెప్పడం ముగించాడు అతను. మీ గురించి మీరేమనుకుంటున్నారు అనే దానికి మీ ఆలోచన శక్తి మిమ్మల్ని ఎలా తయారు చేస్తుందనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మీరు బలహీనులని, పనికిరాని వారని, ఓడిపోతారని, 2వ క్లాసు తక్కువ సామర్థ్యం గలవారని అనుకున్నారో ఇక అంతే, మీరు సామాన్యులుగానే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా నేను ముఖ్యమైన వాడిని, నాకు సామర్థ్యం ఉంది, నేను ఫస్ట్ క్లాస్, ఎంతో సామర్థ్యం గల పనివాడిని అని, నా పని ముఖ్యమైనది అనుకోండి. ఇలా ఆలోచిస్తే మీరు నేరుగా విజయాన్ని చేరుకుంటారు. మీరు కోరుకున్నది పొందడానికి అసలు కీలకం మీ గురించి మీరు సానుకూలంగా ఆలోచించుకోవడమే. ఇతరులు మీ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు నిజంగా వాళ్ళు ఆధారపడేది మీరు చేసే పనుల మీదే. ఇక మీరు చేసే పనులని అదుపు చేసేవి మీ ఆలోచనలే.
మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీరు అలాగే తయారవుతారు. కొన్ని క్షణాలు మీరే సూపర్వైజర్నని అనుకొని వీళ్ళలో ఎవరిని ప్రమోషన్కి సిఫార్సు చేస్తారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఫస్ట్ ఆఫీసర్ బయటికి వెళ్ళిన సమయంలో పత్రికలు చదువుకుంటూ కాలక్షేపం చేసే సెక్రటరీనా, లేక పై ఆఫీసర్ వచ్చే లోపల చిన్న చిన్న పనులు చేసి పెట్టి అతను మరింత ఎక్కువ ఫలితాలని సాధించేటట్టు సహాయపడే సెక్రటరీనా? రెండోది, ఏం పర్వాలేదు, నేను ఎప్పుడైనా మరో ఉద్యోగాన్ని వెతుక్కోగలను, నా పనితీరు వాళ్ళకి నచ్చకపోతే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతాను అనే ఉద్యోగినా, లేక విమర్శని తనకి మంచి చేసేదిగా భావించి నిజాయితీగా మరింత బాగా పనిచేసేందుకు ప్రయత్నించే ఉద్యోగిన? అబ్బే, నేను వాళ్ళేం చెబితే అది చెయ్యాలండి, మీకేం కావాలో చూసి రమ్మని వాళ్ళు నన్ను పంపారు అనే అమ్మకందారునా, లేక మిస్టర్ బ్రౌన్ చెప్పండి మీకే విధంగా సహాయపడగలను అనే అమ్మకందారునా? నీతో నిజం చెప్తున్నాను, నా ఈ ఉద్యోగం నాకు నచ్చలేదు, పై అధికారులు నా ప్రాణం తీస్తున్నారు, అసలు చాలాసార్లు వాళ్ళు ఏమంటున్నారో కూడా నాకు అర్థం కాదు అని తన కింద ఉద్యోగితో అనే ఫోర్మర్న ఏ పనిలోనైనా నచ్చని అంశాలు తప్పకుండా ఉంటాయి. కానీ ఒక విషయం మాత్రం మీకు నేను నమ్మకంగా చెప్పగలను, మనపై అధికారులు చాలా మంచివాళ్ళు, ఎప్పుడు వాళ్ళు మన పక్షానే ఉంటారు అని చెప్పే సూపర్వైజర్ను. ఇక జీవితాంతం ఉద్యోగంలో కొందరు ఒకే స్థాయిలో ఎందుకు ఉండిపోతారో తెలుస్తూనే ఉంది కదా. వాళ్ళ ఆలోచనలే వాళ్ళని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంచేస్తాయి. ఒక ప్రకటన సంస్థలో పనిచేసే కార్యనిర్వాహకుడు ఒకతను నాతో తమ ఏజెన్సీ అనుభవం లేని కొత్త ఉద్యోగులకి మొదట అవకాశం కలిగించే అనిబద్ధ శిక్షణ ఒకదాన్ని ఎలా ఇస్తానో చెప్పాడు. మా కంపెనీ పాలసీ ఏమిటంటే మొట్టమొదట ఒక యువకుడికి పోస్ట్ మ్యాన్గా శిక్షణ ఇవ్వడం. సామాన్యంగా శిక్షణ పొందే యువకుడు కాలేజీ విద్యార్థి అయి ఉంటాడు. అంటే మా ఉద్దేశం, ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకి పోస్ట్ తీసుకెళ్ళడానికి 4 ఏళ్ల కాలేజీ చదువు అవసరమని కాదు. ఒక ఏజెన్సీ పని చేయదలుచుకున్న వ్యక్తి ఎన్ని రకాల పనులు చేయాల్సి వస్తుందో అతనికి తెలియజేయడమే మేం అటువంటి శిక్షణను ఇస్తాం. అతను పని చేయడం బాగా నేర్చుకున్నాక అతనికి ఒక ప్రత్యేకమైన పనిని అప్పచెప్తాం. ఇక ఒక్కోసారి మేము పోస్ట్ మ్యాన్తో పని ఎందుకు శిక్షణని ప్రారంభిస్తామో అతనికి వివరంగా చెప్పాక కూడా కొందరు యువకులకి అలాంటి పని చేయడం చిన్నతనంగాను అవమానంగాను అనిపిస్తుంది. అలా జరిగినప్పుడు మేం ఆ పనికి సరైన వ్యక్తి ఎంచుకోలేదని మాకు అర్థమవుతుంది. పోస్ట్ మ్యాన్ పని చేయడం ముఖ్యమైన పనులకి మొదటి మెట్టని అవసరమని గ్రహించని కుర్రవాడికి మా కంపెనీలో భవిష్యత్తు లేదనే అర్థం అని చెప్పి ముగించాడు అతను. ఒక నిర్దిష్టమైన స్థాయిలో ఒక వ్యక్తి ఏం చేయగలడు అనే ప్రశ్నకి కార్యనిర్వాహకులు జవాబు చెప్పే ముందు తను ఇప్పుడున్న స్థాయిలో ఎటువంటి పని చేస్తున్నాడు అన్న ప్రశ్నకు ముందు సమాధానం చెబుతుంటాడు. ఇక్కడ ఒక మంచి స్పష్టమైన సులభమైన తర్కం ఉంది. మీరు ఈ పుస్తకంలో ముందుకు వెళ్ళే ముందు దీన్ని కనీసం 5 సార్లు చదవండి. తాను చేసే పని ముఖ్యమైనదని అనుకునే వ్యక్తి ఆ పనిని మరింత మెరుగ్గా చేసేందుకు మనస్సులో సంకేతాలని స్వయంగా పొందుతాడు. ఇక మరింత బాగా చేయడం అంటే మరిన్ని పదోన్నతులు, ఎక్కువ సంపాదన, ఎక్కువ గౌరవం, ఎక్కువ సంతోషం. చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి వారి ధోరణులని, అలవాట్లని, భయాలని, ఇష్టాలని ఎంత త్వరగా నేర్చుకుంటారో మనందరికీ తెలుసు. ఆ ఇష్టాలు తిండి గురించి కావచ్చు, ప్రత్యేకమైన అలవాట్లు కావచ్చు, మతపరమైన రాజకీయపరమైన అభిప్రాయాలు కావచ్చు, మరో రకమైన ప్రవర్తన కావచ్చు. పిల్లలు తమ తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఎలా ఆలోచిస్తారో దాన్ని ప్రతిబింబిస్తూ జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు.
పెద్దవాళ్ళు కూడా అంతే. ఇతరులని అనుకరించడం అనేది అందరూ జీవితాంతం చేసే పనే. తమ నాయకులని, అధికారులని అనుకరిస్తారు. వాళ్ళ ఆలోచనల మీద, ప్రవర్తన మీద వీళ్ళ ప్రభావం కనిపిస్తుంది. దీన్ని మీరు సులభంగా తెలుసుకోవచ్చు. మీ స్నేహితుడిని, అతనిపై అధికారిని గమనించండి. వాళ్ళిద్దరి ఆలోచనల్లోనూ ప్రవర్తనల్లోనూ ఉన్న పోలికని చూడగలుగుతారు. మీ స్నేహితుడు తన బాస్తో తోటి ఉద్యోగులలో ఎవరైనా ఒకరినో అనుకరించే పద్ధతులు ఇలా ఉంటాయి. యాస, పదాల ఎంపిక, అతను సిగరెట్ తాగే పద్ధతి, కొన్ని ముఖ కవళికలు, అలవాట్లు, దుస్తుల ఎంపిక, కార్ల గురించి ఇష్టాలు, అవి కాక ఇంకా బోలెడన్ని సామ్యాలు ఉంటాయి. అనుకరణకి గల శక్తిని గమనించాలంటే తమ చీఫ్ పట్ల ఉద్యోగుల వైఖరిని చూడండి. పై అధికారి భయంతో ఉన్న, ఒత్తిడిలో ఉన్న, ఆందోళనగా ఉన్న అతనితో సన్నిహితంగా కలిసి పని చేసేవాళ్ళు కూడా అటువంటి ధోరణిని ప్రదర్శిస్తారు. కానీ అదే అధికారి అత్యధికమైన ఉత్సాహంతోనూ సంతోషంతోనూ ఉన్నప్పుడు అతని కింది ఉద్యోగులు కూడా అదే విధంగా ఉంటారు. ఇక్కడ గమనించవలసిన అంశం, మన ఉద్యోగాల పట్ల మనకి ఎటువంటి ధోరణి ఉంటుందో అదే రకమైన ధోరణి మన కింది ఉద్యోగులకి వాళ్ళ పనుల పట్ల ఉంటుంది. మన కింది ఉద్యోగులకి తమ ఉద్యోగం పట్ల ఉండే వైఖరి మనకి మన ఉద్యోగం పట్ల ఉండే వైఖరిని ప్రతిబింబిస్తుంది. మనం చూపించే ఆధిక్యత కానీ బలహీనత కానీ మన కింద పనిచేసే వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుందని గుర్తుంచుకోవాలి. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల వైఖరిని ప్రతిబింబించటానికే ఇదిను. విజయాన్ని సాధించే వాళ్ళలో ఉండే ఒకే ఒక గుణం గురించి ఆలోచించండి. ఉత్సాహవంతుడైన అమ్మకందారు మీ చేత దుకాణంలోని వస్తువులని కొనిపించేందుకు ఎలా ఉత్సాహపరుస్తాడో ఎప్పుడైనా గమనించారా? అదేవిధంగా ఉత్సాహంగా మాట్లాడే ఉపదేశకుడు కానీ మరే వక్త కానీ శ్రోతలని ఉత్సాహపరుస్తూ చైతన్యవంతుల్ని ఎలా చేస్తాడో ఎప్పుడైనా గమనించారా? మీరు ఉత్సాహంగా ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం కలుగుతుంది. అయితే ఆ ఉత్సాహాన్ని పెంపొందించటం ఎలా? దీనికి ముఖ్యంగా చేయవలసింది చాలా సులభమైన పని. ఉత్సాహంగా ఆలోచించండి. మీ మనసులో ఆశావాదంతో నిండిన ప్రగతిశీలతని నిర్మించుకొని ఇది అద్భుతంగా ఉంది, దీన్ని చేసేందుకు నేను 100% సిద్ధంగా ఉన్నాను అనుకోండి. మీ ఆలోచనలను బట్టే మీ వ్యక్తిత్వం ఉంటుంది. ఉత్సాహాన్ని గురించి ఆలోచిస్తే మీరు ఉత్సాహంగా ఉంటారు. మంచి నాణ్యత గల ఫలితాలని సాధించాలంటే మీరు పూర్తి చేయాలనుకున్న పనిలో ఉత్సాహాన్ని పెంచుకోండి. మీరు చూపించే ఉత్సాహం మిగతా వాళ్ళకి కూడా అంటుకుంటుంది. అప్పుడు మీకు అతి మెరుగైన ఫలితాలు దొరుకుతాయి. కానీ అదే వ్యతిరేక భావాలతో మీరు కంపెనీని డబ్బు విషయంలో కానీ, సరుకుల విషయంలో కానీ, సమయాన్ని వెచ్చించే విషయంలో కానీ, మరి ఏవైనా చిన్న విషయాలలో కానీ మోసం చేసినట్టయితే మరి ఇంకా మీ కింద పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మీరేం ఎదురు చూడగలరు? మీరు ప్రతిరోజు ఆలస్యంగా వచ్చి త్వరగా వెళ్ళిపోతుంటే ఇక మీ సిబ్బంది ఏం చేస్తుందని అనుకుంటున్నారు? పైగా మనం మన ఉద్యోగాల గురించి మంచిగా ఆలోచించడానికి మనని ప్రేరేపించే అసలు విషయం, మన కింద పనిచేసేవాళ్ళు తమ ఉద్యోగాల గురించి మంచిగా ఆలోచించాలన్నదే. మన కింది వాళ్ళు మనకిచ్చిన రిపోర్టులను బట్టే మన పై అధికారులు మనం చేసే పని నాణ్యతని, పరిమాణాన్ని అంచనా వేస్తారు. ఇంకో రకంగా అర్థం చేసుకోండి. మీరు మీ విభాగంలో సేల్స్ మేనేజర్ పదవికి ఎలాంటి వారిని ఎన్నుకుంటారు? ఒక బ్రాంచ్ సేల్స్ మేనేజర్ దగ్గర పనిచేసే అమ్మకందారులు ఉత్తమ స్థాయి ఫలితాలని అందించినప్పుడు ఆ సేల్స్ మేనేజర్నా, లేక సామాన్యమైన ఫలితాలని అందించే అమ్మకందారులపై ఆధిపత్యం వహించే సేల్స్ మేనేజర్నా? అదేవిధంగా ప్రొడక్షన్ మేనేజర్నా? ప్రమోషన్ పొందడానికి మీరు ఎటువంటి సిఫార్సు చేస్తారు?
తన విభాగం అనుకున్న ఫలితాలని చూపించే సూపర్వైజర్న, లేక ఫలితాలను సాధించడంలో బాగా వెనుకబడి ఉన్న విభాగాన్ని సూపర్వైజర్న, పనిచేస్తున్న వ్యక్తిన. ఇతరుల చేత మీకోసం మరింత ఎక్కువ పని చేసేందుకు